పెనం వేడిగా ఉన్నట్టుంది. ఏ దోశ కావాలా వద్దా? ఆకలేస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు. నేను అడగరా శివ, అడుగు. నీకు ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్? సడన్ గా అడిగితే ఎలాంటి ఇంట్రెస్ట్? స్కూల్ లైఫ్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా? స్కూల్ లైఫ్ లో ఎల్కేజీ చదువుకునే వాళ్ళ రోజు ఇదే సమస్య. స్కూల్ బస్ చూడగానే కడుపు నొప్పి వస్తోందా? నడవరా. ఏయ్, నాకు స్కూల్కి వెళ్ళడమే నచ్చదు. అందులో ఏంటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది? ఓకే, టీనేజ్ లో ఎవరైనా అమ్మాయికి సైట్ కొట్టావా? అమ్మాయి ఐ లవ్ యూ. నిన్న మా అక్కకి చెప్పా, ఇవాళ నాకు చెప్తున్నావా? గెట్ లాస్ట్. ఏయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? మరి నీకు ఏమంటే ఇష్టం రా? నాకు నువ్వు గజని మాత్రమే ఇష్టం. ఎటు వెళ్ళిపోయింది? ఇదొకటి. నన్ను కనిపెట్టి చూద్దాం. ఏయ్ ఏయ్ ఏయ్, క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్ ఏయ్, అబ్బా కొడుకులు పొద్దున్నే మొదలు పెట్టారా? ఏమైంది నాన్న? క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్, నన్ను కనుకో. కనిపెట్టేశావు. అమ్మతో దాగుడు ముతలాడదామా? దా దానన్నా. శివా, పొద్దున్నే ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారా? హలో, సంధ్య హియర్. నువ్వెందుకు ఫోన్ చేసావు? నీకు నైటే చెప్పానుగా నాకు కాల్ చేయొద్దని. ఏదో అన్నోన్ నంబర్ అవటం వల్ల కాల్ అటెండ్ చేశాను. నువ్వేం చెప్పావు? నిన్ను వదిలేస్తే ఎవరు దొరకరన్నావుగా, నీ కాళ్ళు పట్టుకుంటారన్నావుగా. చెప్పేది విను, నీకన్నా బాగా వెర్రోడు నాకు హస్బెండ్ గా దొరికాడు. నీ బిడ్డకు కూడా ఒక మంచి నాన్న దొరికాడు. సో డోంట్ ఎవర్ కాల్ మీ మహేష్. గుడ్ బై. అల్లుడు అల్లుడు పెట్టాడ్రా ఫిట్టింగ్. ఎవర్రా మహేష్? ఇలా నన్ను మోసం చేస్తావు కదే. నన్ను బకరా అంటావా? నేనేం చేసినా తప్పలేదే. నరికి పడేయాలి. పిచ్చోడ్లు ఆలోచించు శివ. తను ఎలా నీ ప్రేమని కేర్లెస్నెస్ ని వాడుకుని నేను ఇంకోటి బిడ్డకి తండ్రిని చేసిందో, అలాగే నువ్వు నీ బ్రిలియన్స్ ని వాడి ఆ మహేష్ ఎవరని కనుక్కోరా. నువ్వు బకరావి కాదని ప్రూవ్ చేయరా. అవును, ఆ మహేష్ ఎవరని నేను కనుక్కుంటానే. హలో మహేషా? దినేష్, మహేష్, సురేష్ అని రోజుకు 100 మంది వస్తారా ఇక్కడికి? ఏ మహేష్ కావాలరా? ఇదే ఏరియా అండి. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని పీసీఓ. ఇలా తిడుతున్నాడేంటి? శివ, ఆఫీస్ కి బయలుదేరాను. బాబు కిందన్నాడు, చూసుకో.
ఫస్ట్ ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిందేంటి? ఎవడ్రా మహేష్? తనకు 3వ నెల కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చింది. అంతకుముందు ఆయన ఎక్కడ కలిసి ఉంటుంది? మనతోటే కాలేజీలో చదివింది. మేబీ ఇలా ఆయన కలిసి ఉంటుందో. అవును, ఆ మహేష్ ఎవరని నేను కనుక్కుంటానే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరండి? నువ్వా? సార్ మీరా? ఈడేంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు? మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? ఇదంతా నీ వల్ల వచ్చిన ప్రమోషనే బాబు. మాస్టర్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్ గా మార్చేశావు. నేనేం చేశాను సార్? ఎంత అమాయకంగా అంటున్నావురా? ఒకసారి ఆలోచించు. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవాల్సిందే. రండ్రా, ఇండస్ట్రియల్ విజిట్ అరేంజ్ చేసి 4 విషయాలు నేర్చుకుంటారని మిమ్మల్ని బెంగళూరు పంపితే ఊళ్ళో ఉన్న చెత్త పనులను చేసి అమాయకులు ఇప్పుడు నా ముందొచ్చి నిలబడుతున్నారా? అది కాదు సార్, ఏం జరిగిందంటే మీరింకేం మాట్లాడదు. మీ ఇద్దరి టీసీ రెడీగా ఉంది. మీ పేరెంట్స్ తీసుకొచ్చి మీ టీసీలు తీసుకొని వెళ్ళిపోండి. మేము టీసీ తీసుకుంటాం కానీ మీరు ఇది తీసుకోండి సార్. వాట్ ఈస్ దిస్? ఈవీ గారి కితకితలు బాగున్నాయా సార్? ఐ కాంట్ బిలీవ్ దిస్. సార్ వాచ్మెన్ అందరినీ లెక్చరర్లను చేస్తే ఎలా ఉంటుంది సార్? కాలేజీలో మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి, ఇది నేను చూసుకుంటాను. బాగా చూడండి సార్. అదే నేను చూసుకుంటాను బాగా చెప్పాను ఎంజాయ్ కదా. చేయండి సార్. ఉంటా సార్. మా జీవితాలతో ఆడుకున్నారు కదా సార్. మేము మా మీకు బాధ్యతగా ప్రమోషన్ చేశాం. ఇవ్వడానికి ప్రిన్సిపల్ లోపల పిలుస్తున్నారు. ఎలా ఓ సార్? థ్యాంక్ యూ మేడం. ఫాలో మీ. పదరా పద. సిగ్గుపడకుండా రండి, ప్రిన్సిపల్ గారు మన మనిషి. మేడం, లోపలికి వచ్చినప్పుడు తలుపేసి రావాలి. ప్రిన్సిపల్ గారు చాలా డిసిప్లిన్ మనిషి. దుమ్ము లేపేశారండి. దుమ్ము లేపానా? ఏంటయ్యా ఇది? సూపర్ గా ఉంది. సూపరా? ఏంటయ్యా ఈ చండాలం? సార్, నేను మేడం ఉన్నాం. నేనా? అడుగుతావేంటయ్యా? సార్, బస్సు కుదుపుల్లో జరుగుంటుంది సార్. ఓయ్ మేడం, ఏంటి సార్ ఇదంతా? మన ఇద్దరికి వచ్చిన సత్య సోదరు చూసారా? అవును ఏనాడైనా నేను మిమ్మల్ని కౌగులించుకున్నానా, లేక మీరే నన్ను నువ్వు నా ఎదురుగా కౌగులించుకున్నారా? చేస్తున్న పని అదే. బుద్ధి లేదా? సార్, ఈ రోజు నుంచి నువ్వు లైబ్రరీ ఇన్ఛార్జ్. సారీ సార్, నా వల్లే మీకు ఈ స్థితి వచ్చిందని తెలిసాక బాధగా ఉంది. అప్పుడు జరిగిన కష్టాలు మర్చిపో. ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. సార్, నేను చదివిన బ్యాచ్ స్టూడెంట్స్లో మహేష్ అని పేరు గల వాళ్ళందరూ అడ్రస్లు కొంచెం కావాలి సార్. అవన్నీ నీకెందుకు? సార్, చాలా ఇంపార్టెంట్ విషయం సార్, ఒక పర్సనల్ మ్యాటర్. నీ పర్సనల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు నేను ఇక్కడ ఉన్నదే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే సార్, అయితే నేను సుందరమానంతో మాట్లాడుకుంటా. ఉండవయ్యా, ఉన్న ఈ ఉద్యోగాన్ని కూడా ఎసరు పెట్టుకో. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయి. ఏదవ్వ గొడవ, ప్రతి ఓడు బెదిరించడమే. ఇదిగో, నువ్వు అడిగిన మహేష్ పేరున్న వాళ్ళ లిస్టు. థ్యాంక్స్ సార్. బయలుదేరు సార్, సారీ సార్. బాబు, నువ్వు ఇంక నన్ను చూడటానికి రాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి వీడి వల్ల సస్పెండ్ అయితే వాచ్మెన్ పోస్టే, అంతకంటే రిటైర్ అయిపోవడం